అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. 1900 వీడియోలు పైగా ఉన్నాయి. ముందు అవి చూసి తర్వాత కామెంట్ బాక్స్లో మీ తాలూకా డౌట్ని అడిగితే మీకు ఉంటుంది, లేదా మన ఛానల్లో వెనక్కి వెళ్ళి వెరిఫై చేయండి. నేను ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ట్రాఫిక్ చలానాలు రాస్తారు పోలీసులు. అవి ఎలా పడితే అలా రాయడానికి వీల్లేదు. ఒక ఆయన హైకోర్టుకి వెళ్తే చాలా తీవ్రంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసులకు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. దేనికోసం అంటే ట్రాఫిక్ చలానాలకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మోటారు వాహన చట్టం ఉన్నది, దాన్ని బేస్ చేసుకునే చలానాలు రాయాలి, ఇష్టానుసారంగా రాయడానికి లేదని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే గమ్యస్థానాలు చేరడం కోసం వాహనదారులు కొద్దిగా గాబరాగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినట్టు విషయమే. దాని మీద ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ట్రాఫిక్ చలానాలు విధిస్తారు. అయితే ఇక్కడ హైకోర్టుకి వెళ్ళిన ఆయన ఏమంటాడంటే 100 రూపాయల దగ్గర 1200 ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నాడు అంటూ తప్పు పట్టాడు. అతని గురించి కాకుండా మొత్తం సమాజంలో ఉన్న అన్ని ఇబ్బందుల గురించి కూడా అతను అందులో మెన్షన్ చేయడం జరిగింది. సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళకి ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది అతను మెన్షన్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు అంటే మద్యం సేవించడం, రెడ్ లైట్ పడితే వెళ్ళిపోవడం, ట్రిపుల్ రైటింగు, ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం, హెల్మెట్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయి. దాని మీద చలానా విధిస్తారు. దాని ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంది. అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు, అలాగా 100 నుండి 300 రూపాయలు మోటారు వాహన చట్టం ప్రకారం విధించాలి. అంతకు దాటి విధించడానికి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా వేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఉద్యోగి అనమాట రాఘవేంద్రాచారి అన్న అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళడం వల్ల చాలా తీవ్రంగా స్పందించారు. 1200 ఆడికి ఫైన్ వేశారు ఆ అబ్బాయికి. అయితే ఇక్కడ లాయర్ గారు ఏమంటారంటే ట్రాఫిక్ నియంత్రణ పైన పోలీసులు దృష్టి పెట్టడం మానేసి చలానాలు రాయడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని. ఇది దీంట్లో వాస్తవం ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడా ట్రాఫిక్ కనబడ్డం, కనిపించిన వాహనాన్ని ఆపడం, పక్కకు వెళ్ళడం, ఎస్ఐ గారు పిలుస్తున్నారని వెళ్ళడం, ఆయన 100 రూపాయలు 200 చలానా రాయడం లేదా లంచం తీసుకోవడం అనేది పరిపాటి అయిపోయింది. ట్రాఫిక్ నిబంధనలు ఎడం పక్క వెళ్ళే వాళ్ళు ఎడం పక్క వెళ్ళడానికి ఇలాగ ఈ ట్రాఫిక్ నిబంధనలు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవి తీసుకోవట్లేదని డైరెక్ట్గా హైకోర్టుకే చెప్పాడు. హైకోర్టు దాని మీద నిజమనే భావించి చర్యలు కూడా చాలా తీవ్రంగా స్పందించి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కొత్త నిబంధనలు తీసుకురావడానికి చూస్తుంది. అంటే ఈ వాహనదారుల మీద భారాన్ని తగ్గించి కొత్త నిబంధనలు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. ఇది మంచి పరిణామం ప్రభుత్వానికి. జై హింద్, భారత మాతాకి జై.